హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ముందుగా మీకు ఒక విషయం అయితే చెప్పాలన్నమాట. లాస్ట్ వీడియోలో నేనైతే మన వీడియోస్ ఎడిటర్స్ ఎంతమంది చూస్తున్నారో లైక్ చేయండి అని చెప్పానన్నమాట. సో చాలామంది ఆ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేశారనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది ఎడిటర్స్ చూస్తున్నారని నాకైతే కొంచెం హ్యాపీగానే అనిపించింది అనమాట. ఒక ఎడిటర్కే సపోర్ట్ చేస్తారని ఈ లైక్స్లతోటి నేనైతే అర్థం చేసుకున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఎడిటర్కే సపోర్ట్ చేయాలి కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం యాటిట్యూడ్ వీడియోస్ అనమాట. లాస్ట్ టెలిగ్రామ్లో మనమైతే పోలింగ్ పెట్టినట్టుగా లిరికల్ వీడియోసా, బర్త్డే వీడియోసా, అదేవిధంగా యాటిట్యూడ్ వీడియోస్ కావాలని. సో యాటిట్యూడ్ వీడియోస్కి చాలా ఓటింగ్ అనేది వచ్చింది. అందుకోసం నేనైతే ఈ వీక్ మొత్తం నేనైతే యాటిట్యూడ్ వీడియోస్ అయితే తీసుకొచ్చానమాట. సో ఈ వీడియోలు చూడండి, ఫస్ట్ చూడండి, మీకు నచ్చితేనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం డెమో అయితే చూద్దాం. నాకెవరు చెప్పలేదు మంచోళ్ళ బతకాలని. పొంగులేదు మంచోడేంటి చెడ్డోడేంటి, ఎలాగైనా బతికేయాలంతే. ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. ఒకవేళ మీరు ఫుల్ డైలాగ్తో పాటు మ్యూజిక్తో పాటు ఫుల్ వీడియో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. చాలామంది ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయట్లేదు. ఇన్స్టాలో నుంచి మీరు ఏ వీడియో అన్నా కావాలన్నప్పుడు మీరు సెండ్ చేసినప్పుడు ఆ వీడియో నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఫాలో చేయండి, అది కూడా. సో మీకే యూజ్ అవుతుందన్నమాట. సో ఆ తర్వాత టెలిగ్రామ్లో కూడా నేను ఇచ్చే ప్రతి ఒక్క మెటీరియల్స్ లింక్స్ కాకుండా టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. సో మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే మనకైతే బీజిఎం, అదేవిధంగా మనకైతే డైలాగ్ అనేది ఉంటుందన్నమాట. ఒక మాస్ ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. ఈ మధ్య నేనైతే టెలిగ్రామ్లో పోలింగ్ అయితే పెట్టాను కదా, యాటిట్యూడ్ వీడియోస్, లిరికల్ వీడియోస్ ఏవి కావాలని. సో యాటిట్యూడ్ వీడియోస్ కావాలని చాలామంది ఓటింగ్ అయితే చేశారు కాబట్టి. సో లైన్గా ఒక 3-4 డేస్ నుంచి నేనైతే యాటిట్యూడ్ వీడియోస్ అయితే తీసుకొస్తున్నాను. సో మళ్ళీ పోలింగ్ పెడతాను, మీరు ఓటింగ్ ఏది ఇస్తారో చూద్దాం, దాన్ని బట్టి వీడియోస్ అయితే మారుస్తాను. సో గైస్, ఈ వీడియో అనేది ఒక యాటిట్యూడ్ వీడియోగా మనమైతే చేసుకోవచ్చు అనమాట. మన ఫొటోస్ని పెట్టి లేదా మనకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టి ఎడిటింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందుకోసం చేయాల్సింది మీరు ఏం చేయని అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది ఈ వీడియో, కానీ చాలా సింపుల్గా ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. అందుకోసం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఎవరు ఇమేజెస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి, లేదా మీకు నచ్చిన మీ ఫొటోస్ని యాడ్ చేసుకోండి. చాలా యాటిట్యూడ్గా ఉంటుంది అనమాట. సో నేనైతే విజయ్ దేవరకొండ సార్ ఇమేజెస్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజ్ చేసి క్లిక్ చేశాను. సో ఈ బీట్ మార్క్ ఉంది కదా, ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఎక్స్టెండ్ అయితే చేయండి. మనకి కావాల్సింది ఒక 4 ఇమేజెసే కాబట్టి నేనైతే సింపుల్గా ఆ 4ని యాడ్ అయితే చేస్తాను. సింపుల్గా చూడండి, చాలా క్లియర్గా, చాలా ఈజీ అనమాట. మీరు మీ ఫొటోస్ని పెట్టుకొని మనం కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనకైతే ఒక యాటిట్యూడ్గా ఒక వీడియో అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, చూడండి. సో ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి ఫుల్గా. సో యాడ్ చేసిన తర్వాత సింపుల్గా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసండి. మనం ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఉంటుందన్నమాట. ఎఫెక్ట్ ప్రీసెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకైతే డైలాగ్స్ అనేది అదే ఒక ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఆ డైలాగ్ ఉన్న ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకోండి. సో కిందున్న డైలాగ్ అంటే లెంత్గా ఉంది కదా ఒక డైలాగ్, సో దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ కింద లెంత్గా ఉంది కదా, దాన్ని బట్టి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో అన్ని దిక్కుల మనకైతే లెంత్గా ఉంటుంది అనమాట కింద. సో దాన్ని బట్టి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా, చాలా ఈజీ. సో నేనైతే ఇక్కడ అన్నిటికైతే చేస్తున్నాను, పైన ఉండే వాటికి తప్ప, 2 ఉన్న కాడ పైన ఉన్న దానికి తప్ప కింద ఉన్న ప్రతి ఒక్క దానికి ఈ విధంగా ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి సింపుల్గా. సో యాడ్ చేసారా, ఈ విధంగా బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఆ తర్వాత ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ చిన్న టెక్స్ట్ అంటే డైలాగ్ ఉంది కదా, దానికి ఎఫెక్ట్స్ అయితే వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి, బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి పైన ఉన్న చిన్న డైలాగ్ ఉంది కదా, దాన్ని బట్టి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. అంటే డిఫరెంట్ కలర్ అయితే ఉంటుంది.
మీరు దాన్ని బట్టి మీరు ఈ 2 సార్లు చేయాల్సి వస్తుంది. లేదంటే ఒకసారికి అయితే మనకైతే ఎఫెక్ట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు, మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని సింపుల్గా నేనైతే ఇప్పుడు చూపిస్తాను. సో సింపుల్గా ఈ కలర్ ఉంది కదా, పైన ఉన్న టెక్స్ట్కున్న ఎల్లో కలర్లో ఉన్నట్టుంది. సో ఎల్లో కలర్ అనమాట. ఆ కలర్ని చేంజ్ చేయాలనుకుంటే సింపుల్గా ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ లాస్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఇన్స్ప్రెంట్ ఈ ఆప్షన్ ఉంది కదా, విజువల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టే ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, నేను ఎల్లో ఇచ్చాను కాబట్టి ఎల్లో వచ్చింది. సో నేనైతే ఏ కలర్ ఇస్తే ఆ కలర్ అయితే మారుతుంది. చూడండి, ఈ విధంగా మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా మీరు అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. సింపుల్ అనమాట, చాలా ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ అనేది. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా లాంగ్ ఉంది కదా ఇమేజ్, ఆ లాంగ్ ఇమేజ్ వాటికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. సో మనకైతే ఎఫెక్ట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. చాలా సింపుల్గా ఈ ఎఫెక్ట్ అయితే 4 ఇమేజెస్కి ఈ ఎఫెక్టే యాడ్ అయితే చేయండి. ఇంకా చేయాల్సిన అవసరం ఏం లేదన్నమాట. సో సింపుల్గా ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనం అయితే షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినట్టే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇలాంటి నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది, మిస్ అవ్వకుంటుంటారు కాబట్టి. సో మనం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.